వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్లు డ్రైనేజీల అభివృద్ధికి మరింత కృషి. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. తణుకు పట్టణంలోని ప్రధాన రహదారి రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుండి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మండల పట్టణ కమిటీల్లో సమావేశంలో చర్చించిన అంశాలపై ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆయా వార్డుల్లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని తెలిపారు. గతేడాది మార్చి 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రపతి రోడ్లు, సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తణుకు పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా రోడ్లు, డ్రైనేజీలు పునరుద్ధరించి మరింత ప్రయోజనకంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తూ ఉన్నట్లు తెలియజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తణుకు పట్టణంలో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రోడ్లు విస్తరించి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. గత నెల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో భాగంగా ప్రతి నెల 9వ తేదీ గ్రామ, పట్టణ, వార్డు కమిటీల మీటింగులు, అదేవిధంగా 18వ తేదీ పట్టణ మరియు మండల కమిటీల సమావేశాలను నిర్వహించి ఆయా పట్టణంలో కానీ మండలాల్లో కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో రివ్యూ కార్యక్రమాలు, అలాగే ఎక్కడెక్కడైతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తించే విధంగా కూడా ఈరోజు మండల కమిటీలు, పట్టణ కమిటీలు అన్నీ కూడా ఈరోజు వేగవంతంగా పనిచేయడం చాలా సంతోషం. ఈరోజు 18 ఫిబ్రవరిన అన్ని మండలాలు, పట్టణాలు మీటింగులు, సమావేశాలు జరగడం, అదే ముఖ్యంగా తణుకు పట్టణ కమిటీ వెంకటకృష్ణ గారు, పట్టణాధ్యక్షులు వెంకటకృష్ణ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఈరోజు పట్టణంలో 20 నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రివ్యూ చేయడంతో పాటుగా భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ అవసరాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీర్చిదిద్దే విధంగా వారు అన్నీ కూడా చర్చించి ఈరోజు ఒక మెమోరాండం టైప్లో నాకు కూడా అందించడం జరిగింది. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా తణుకు పట్టణాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేసే విధంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా పునరుద్ధరించి ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా ఇంకా ప్రయోజనకరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసే విధంగా, ముఖ్యంగా వేల్పూర్ రోడ్లో గత ప్రభుత్వంలో 2014-19లో మేము అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర సెంటర్ వైండింగ్తో పాటుగా కప్పలంకన సెంటర్ వరకు కూడా సిమెంట్ రోడ్ నిర్మాణం చేసాం. ఈరోజు దానికి కంటిన్యూస్గా సిమెంట్ రోడ్ నిర్మాణం కప్పలంకన సెంటర్ నుంచి వీరనారాయణ థియేటర్ వరకు కూడా, వెంకటకృష్ణ కన్వెన్షన్ సెంటర్ వరకు ఇప్పుడు మొదటి దశలో సిమెంట్ రోడ్ నిర్మాణం కూడా త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి ఏదైతే ఈరోజు రైల్వే స్టేషన్ వరకు గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్ నిర్మాణం చేసాం. ఈరోజు రైల్వే స్టేషన్ నుంచి మన కోయాక్సల్ రోడ్డు, అదేవిధంగా హైవే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. అక్కడి నుంచి కోయాక్సల్ రోడ్లో కూడా పూర్తి చేసి హైవే వరకు కూడా రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి కోయాక్సల్ రోడ్డు, హైవే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి 15వ తేదీన మన తణుకు రావడం జరిగింది. అప్పుడు వారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరలోనే మనకి ఉమెన్స్ కాలేజీ నుంచి తేతలి వై జంక్షన్ వరకు కూడా సిమెంట్ రోడ్ నిర్మాణానికి నిధులు సాధించే విధంగా కూడా వారు హామీ ఇచ్చారు. అది త్వరలోనే మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. దాంతోపాటుగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి డిఎల్కే రోడ్డు నిర్మాణానికి సంబంధించి 3,20,00,000 రూపాయలు త్వరలోనే నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. వాటి పనులు కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు, అలాగే ఉండ్రాజవరం జంక్షన్ నుంచి కేశవస్వామి టెంపుల్ వరకు ఉన్నటువంటి డిఎల్కే రోడ్డు విస్తరణ, దాన్ని కూడా రోడ్డు నిర్మాణం, ఈ విధంగా ప్రధాన రహదారులన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చే విధంగా ఈరోజు నిధులు తీసుకొచ్చి కృషి చేస్తున్నాం. అలాగే డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే
పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పట్టణంలో భవిష్యత్తులో కూడా గత ఎన్నికల్లో నేను స్పష్టమైనటువంటి మన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే విధంగా కూడా మేనిఫెస్టో ఇక్కడ స్థానికంగా నేను స్థానిక శాసనసభ అభ్యర్థిగా ఆ రోజు మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా కూడా ఈరోజు ఇంకా రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కొత్త రోడ్ల నిర్మాణం చేసి ఇంకా మన పట్టణాన్ని విస్తరించే విధంగా మౌలిక సదుపాయాలు పెంపొందించే విధంగా కూడా కృషి చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి నెల కూడా వార్డుల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటుగా ఈరోజు పట్టణ కమిటీ వెంకటకృష్ణ గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు అన్ని వార్డుల్లోనూ కూడా కూటమి నాయకులతో కలిసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలతో కూడా కలిసి అక్కడ రివ్యూలు చేసి ఆ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు తణుకు పట్టణం ఎప్పుడు అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి అభివృద్ధి సాధ్యమైంది. మరలా ఈరోజు కూటమి అధికారంలో ఉంది, ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధితో పాటుగా మన తణుకు నియోజకవర్గం తణుకు పట్టణాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపే విధంగా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మరింత మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.